హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిఏ. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలల్లో 2025-26 అంటే వచ్చే విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అనేది ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ అనేది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్, మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్స్, తర్వాత జనరల్ రెసిడెన్షియల్స్. సో ఈ అన్ని ఉన్న ఈ 4 రకాల పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష అంటే ఒకే ప్రవేశ పరీక్ష ఉంటుంది అన్నిటికీ. సో మనకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మనము అందులో పెట్టుకున్నటువంటి ఏదైతే మనకు ప్రిఫరెన్స్ ఇస్తామో స్కూల్స్కి, సో దాన్ని బట్టి మనకు స్కూల్స్ అనేది సీట్ అనేది రావడం జరుగుతుంది. సో వీటన్నిటికీ ఒకే పరీక్ష అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ వివరాలు చూద్దాం, నోటిఫికేషన్లో ఎలాంటి వివరాలు ఇవ్వడం జరిగింది అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజసిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలలో 5వ తరగతుల ప్రవేశానికి తేదీ 23 ఫిబ్రవరి 2025 నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు అంటే 2 గంటల పాటు అన్ని జిల్లాల్లో ఎంపిక చేయబడిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష అనేది నిర్వహించబడును. అభ్యర్థులు దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి. అన్ని వివరాలకు ప్రాస్పెక్టస్ కొరకు కింది వెబ్సైట్లను సందర్శించండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఆ వెబ్సైట్ అడ్రస్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఆ వివరాలు చూద్దాం మనం. సో అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని తేదీ డిసెంబర్ 21, 2024 నుండి ఫిబ్రవరి 1, 2025 వరకు ఆన్లైన్లో ₹100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును. ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును. అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచ్చు అట్టి వారిపై సెక్షన్ 416 ఆఫ్ ఐపీసీ 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడునని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది. అంటే పాత జిల్లా ఏదైతే మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, సో ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి అర్హులుగా మనకు తీసుకోవడం జరుగుతుంది. సో మనకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మనం ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఆధారంగా మనకు సీట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత అభ్యర్థికి మరింత సమాచారం అవసరమైతే లేదా వారికి ఏదైనా సమస్య ఉంటే వారు క్రింది ఫోన్ నెంబర్లు సంప్రదించవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ సోషల్ వెల్ఫేర్కి ఒక ఫోన్ నెంబరు, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ఒక ఫోన్ నెంబరు, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ ఒక ఫోన్ నెంబరు, జనరల్ రెసిడెన్షియల్కి ఒక ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ మన గురుకులాలు విద్యార్థుల ప్రగతికి సోపాలు అని చెప్పేసి ఒక టైటిల్ తోటి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది నోటిఫికేషను. సో ఇది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ చీఫ్ కన్వీనర్ వారి నుంచి, సెక్రటరీ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది తెలంగాణలో గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియంలో అన్ని సకల సౌకర్యాలతోటి నాణ్యమైన విద్య అనేది అందించడం జరుగుతుంది. సో ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా మరి ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళు, వచ్చే సంవత్సరం 5వ తరగతి మరి చదవబోయేటువంటి వాళ్ళు ఈ పరీక్ష రాసి మీరు మంచి మార్క్స్ సాధించినట్లయితే ఖచ్చితంగా మీకు ఇందులో సీట్ రావడం జరుగుతుంది. భవిష్యత్ అనేది కూడా మరి బాగుండడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎవరైతే మరి ఈ సంవత్సరం విద్యా సంవత్సరం 4వ తరగతి చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ఈ 5వ తరగతి దీనికి గురుకులాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి మీరు ఈ పరీక్ష రాసేటువంటి వాళ్ళందరూ కూడా మరి చూసి వాటిని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
హ్యావ్ ఏ నైస్ డే.